హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజిత. ఈరోజు మనం ఆకుకూర తాలింపు ఎలా చేయాలో చూద్దాము. ఈ ఆకుకూర తాలింపు తోటకూర కానీ సిరికూర కానీ ఈ రెండు ఆకుకూరలతో ఈ తాలింపు చేస్తారు. నేనైతే తోటకూర తీసుకున్నానండి. ఒక కట్ట తోటకూర తీసుకుని రూట్స్ సపరేట్ చేసి ఇలా పొలిచి పెట్టుకోవాలి. కొంతమంది కట్టని అలానే పెట్టి కట్ చేస్తుంటారండి. నేను ఎక్కడో న్యూస్లో చూశాను, అలా కట్ చేయడంలో ఒక చిన్నది పాము పిల్ల కూడా కట్ అయిందంట. తాలింపులో అలానే వచ్చేసింది. సో ఎవరైనా కొంచెం ఓపిక చేసుకొని జాగ్రత్తగా తోటకూర కానీ ఏ ఆకుకూర తీసుకున్నా కట్ట ఓపెన్ చేసి నీట్గా ఇలా టైం పట్టినా పర్వాలేదు, ఇలా వలిచి పెట్టుకోవడం చాలా మంచి పద్ధతి అండి. సో నేనైతే ఇలానే చేస్తున్నాను. ఇలా రూట్స్ మాత్రం సపరేట్ చేసుకునేసి ఒక పెద్ద తట్టలోకి వేసి పెట్టుకోవాలి. దీన్ని వాటర్తో 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా స్లోప్గా పెట్టాము అంటే కొంచెం వాటర్ అనేది కొంచెము దాంట్లో కొంచెం ఆకు కదా, సో దాంట్లో కొంచెం వాటర్ అనేది ఉంటుంది. సో ఆ వాటర్ అనేది కొంచెం వచ్చేస్తుంది. అలా కొంచెం స్లోప్గా పెట్టి కాసేపు అయ్యాక మనం ఫ్రై చేసుకోవాలి. ఆ లోపు మనం దీనిలోకి ఆనియన్ కావాలండి. సో ఆనియన్ కట్ చేసుకున్నాము. ఇలా ఆనియన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆకుకూర తీసుకొనేసి బాగా గట్టిగా పిండి దాంట్లో ఏదైనా వాటర్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఆకుకూర మొత్తాన్ని అలా పిండేసి తర్వాత సన్నగా తరుక్కోవాలి. మొత్తం ఒకేసారి పెట్టేసి ఇట్లా తరుక్కోవచ్చు. అంటే టైం కన్జ్యూమ్ కాకుండా ఉంటుంది ఇలా చేస్తే. సో ఇట్లా వాష్ చేసుకున్న తర్వాత ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఆకుకూరని సన్నగా కట్ చేసుకోవాలి. అలానే ఒక ఆనియన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పోపు కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొద్దిగా మినపప్పు, ఒక ఎండుమిర్చి, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసి తాలింపు వేసుకోవాలి. ఇందులో కడాయి పెట్టుకొని ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్లో మనం ఆల్రెడీ వేసి పెట్టుకున్న పోపు దినుసులు మొత్తం దీంట్లో యాడ్ చేయాలి. కొద్దిగా ఫ్రై అవ్వనిచ్చి ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. లైట్గా ఆనియన్ స్మెల్ వెళ్ళేంత వరకు, పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు కొంచెం ఫ్రై అయితే చాలు. ఇందులోకి కొంచెం పసుపు కానీ కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఆకుకూరలో మనం వాటర్ వేయం కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి, రాక్ సాల్ట్ కాదు. ఆ సాల్ట్ కూడా జస్ట్ కొంచెమే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆకు ఇలా ఉడికిన తర్వాత కొంచెమే అయిపోతుంది. సో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఆకుకూరని వేయాలి. పోపులో కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఆకుకూర వేసి బాగా కలపాలి. కలిపి ఒక 2-3 మినిట్స్ అలా లిడ్ పెట్టి వదిలేయండి. అప్పుడు ఆకు కొంచెం మగ్గి దగ్గర పడుతుంది, కొంచెమే అనిపిస్తుంది. ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడల్లా కొంచెం కలబెట్టుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటిపోతుంది. మీకు అట్లా అడుగు అంటింది అని అనిపిస్తే కొంచెం ఒక్క
హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా బాగా దగ్గర పడిపోతుందండి. మీకు అర్థమవుతుంది కదా అప్పుడే ఆకుకూర ఉడికింది అని. సో అట్లా దగ్గర పడిన తర్వాత తాలింపు పొడి ఉంటుంది కదా, ఏదైనా పర్లేదు, పప్పుల పొడి, వేరుశనగ పప్పులు కానీ శనగలు కానీ దేంతో అయినా చేసుకోవచ్చు. సో నా దగ్గర వేరుశనగ పప్పులు అండ్ శనగలు 2 మిక్స్లో ఉండింది పొడి, అది నేను వేసాను. ఫైనల్గా ఇదండి ఆకుకూర తాలింపు. అస్సలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.